పేరు సిలువ. తెలుసు. తెలుసుంటుంది. ఓ మాస్టర్ గురించో డాక్టర్ గురించి అడిగితే తెలియకపోవచ్చు. నేను చేసేది దోపిడీలు, దొంబీలు, సారా వ్యాపారం, సెటిల్మెంట్లు. నా గురించి తెలియకుండా ఎలా ఉంటుంది? 28 ఏళ్ళు, బోలెడని లావాదేవీలు, ఎందరినో పోగొట్టుకున్నాను. లెక్కలేనన్ని చావులు, ఒక బాబాయ్, ఓ మావయ్య, 2 అన్నలు, నాతో ఉన్న వాళ్ళు 19 మంది, చివరిగా నా భార్య. ఇక మిగిలింది నా కూతురు ఒక్కతే. ఈ చీకటి వృత్తి నేడు కూడా నా కూతురు మీద పట్టడానికి వీల్లేదు. వద్దు, నా కూతురు తొలగి రావద్దు. చిన్నచుడు, నువ్వు విన్న సులువుగా నేను ఇక్కడికి రాలేదు. అలా గనక వచ్చుంటే నువ్వు ఇలా ప్రాణాలతో ఉండేవాడివి కాదు. ఓ ఆడపిల్ల తండ్రిగా వచ్చాను. నా కూతురు తొలికి రాకు. ఎందుకు రాకూడదంటున్నారు? రాయ్, నీలాంటి చీకటి వ్యాపారం చేసేవాడు నా కూతుర్ని ఇవ్వలేను. వదిలేస్తే, ఈ వ్యాపారం వదిలేస్తే? నా గురించి మీరు అసలు ఏమనుకుంటున్నారు? ఏదో టైంపాస్కి మీ అమ్మాయి వెనకాల తిరుగుతున్నాను అనుకుంటున్నారా? నేను చేస్తున్న ఈ వ్యాపారమే సమస్య అయితే దీన్ని ఈ క్షణమే వదిలేయడానికి నేను సిద్ధం. నాకు మీలా 28 సంవత్సరాల అనుభవం లేదు. ఈ పని చేయాలని నేను నిర్ణయించుకోలేదు. ఎందుకంటే ఈ దారి నేను ఇష్టపడి ఎంచుకున్నది కాదు. BA BEd చదువుకున్నాను. మంచి గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూశాను. దొరకలేదు. అదిగో నా ఇల్లు, నా తల్లిదండ్రులు నాకిచ్చిన ఆస్తి. అందులోనే మా అమ్మ నాన్నల సమాధులు కట్టించా. ఆ ఇల్లు చేజారిపోయే పరిస్థితి వచ్చినందువల్లే ఈ 2వ నెంబర్ పని. లోర్దు కోసం నేనేం చేయడానికైనా సిద్ధం. మీ కూతుర్ని నాకిచ్చి చేస్తే తనని నేను కంటికి రెప్పలా చూసుకుంటాను. నన్ను నమ్మి నాకిస్తారా? ఏంట్రా వచ్చినాడు వచ్చినట్టు వెళ్ళిపోతున్నాడు? ఒకవేళ డెడ్ లైన్ ఏమైనా చెప్పాడేమో. ఏమంటున్నాడన్నా? వేసేయమంటారా? ఆడేరా నా అల్లుడు. ప్రియమైన నా దేవుని బిడ్డలారా, నాదో విన్నపం. సోదరుడు శిలువ కుమార్తె అయిన లూత్తు మేరీని సుందరమనే వరునికిచ్చి దైవ సన్నిధిలో వివాహము చేయ నిర్ణయించబడినది కాబట్టి సుందరానికి జ్ఞానస్నానము చేయింపవలనని కోరడమైనది. వారి కోరిక మేరకు ఈ పవిత్ర దేవాలయం జ్ఞానస్నానము చేయించుటకు అంగీకరించడమైనది. ఇంకొకటి వేసుకో. నీ ట్యాంక్ కెపాసిటీ తెలియాలి కదా. నాకు తెలుసులే, నువ్వు పోయి. మొత్తం నాకే పోసేస్తున్నావు. నీకుందా కావాల్సినంత? చంద్ర, సుందరంగాడు ఇంటర్నేషనల్ దొంగరా. మనం బియ్యం సారా దొంగ రవాణా చేస్తుంటాం. ఆడు ఏకంగా సెలవు కూతునే రవాణా చేయబోతున్నాడు. పిచ్చి కూతురు పోయిక. మనం అమ్మాయి అందం మాత్రమే చూద్దాం. వాడు మనసు చూసేవాడు రా. పొర పొర తక్కువ ఎదవా. నీకు అసలు మెలగలేదు. ఏంటి చంద్ర, ఉంటే ఇలా తెలివి తక్కువగా మాట్లాడతావా? నీకు అసలు విషయం తెలియదురా. డబ్బులో ఉంది. మనం ఎన్నాళ్ళు గాడిద చేకరీ చేసాం. మనకి ఐడియా వచ్చిందంట్రా. వాడు చదువుకున్నాడు, స్కెచ్ బాగానే గీసుకున్నాడు. మ్యాటర్ తెలుసు కదా. ఎక్కువ మాట్లాడుతున్నారా? నువ్వు పెద్ద ఆపంగాడివిరా. గుమ్మడికాయలా ఉంటే సరిపోదు. ప్రేమ గొప్పదనుకున్నప్పుడు మతం మారడం ఎందుకురా? ఆలోచించక్కర్లేదా? నయా పైసా అక్కర్లేదు. కట్టుబట్టలతో నువ్వు వస్తే చాలని తీసుకెళ్ళొచ్చుగా. షర్టు మార్చేసినంత ఈజీగా వీడు మతం మార్చేశాడే. దీనికి ఏమంటావు చంద్ర? నిన్నటి వరకు సింధూరం పెట్టుకుని తిరిగిన వాడు ఈ రోజు సిలువ వేసుకోవడానికి తయారయ్యాడు. ఎందుకంటావు? ఏమంటున్నారా? ఏమంటావేంటి గాడిది గుడ్డు? ఈ రోజు ఆ సిలువగాడి ఆస్తి విలువంతో తెలుసా? 10 కోట్లు. ఇప్పుడు అర్థమైందా? కత్తితో చంపొచ్చని నీకు తెలుసురా. ప్రేమతో ఎలా చంపాలో వాడికి తెలుసు. పెద్ద మాట్లాడుతున్నాడు. పోరా. ఏమన్నావురా? రేయ్, నీ స్పీడ్ ఇక్కడ చూపించకరా. లోపలికి వెళ్ళి నీ ఫ్రెండ్ దగ్గర చూపించు. నువ్వు వెళ్ళి వాడిని అడగరా, నువ్వు ప్రేమించింది సిలువ కూతురునా సిలువ డబ్బునా అని. ఈ సంగతి తర్వాత చూస్తాను. 2 వారముల తర్వాత ఇదే ఆలయంలో ఈ ఇరువురికి వివాహము చేయుటకు అనుమతి కోరడమైనది. ఈ వివాహంలో ఎవరికైనా ఎటువంటి అభ్యంతరాలున్నా వెంటనే అడగవచ్చు. ఎవరైనా ఉన్నారా? ఫాదర్
చెప్పు గురు, చెప్పు గురు. డబ్బు కోసం నువ్వు అమ్మాయిని ప్రేమించలేదని చెప్పు గురు. అరే చంద్ర, నువ్వేమంటున్నావు? నువ్వు చెప్పే తీరాలి. ఊరంతా ఈనేలా చెప్పు. ఆ అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించానని చెప్పు. ఇది తెలిసిన విషయమే. తెలీదు గురు, ఎవరికి తెలీదు. నిన్నందరూ తప్పుగా అనుకుంటున్నారు. అది కాదు. తాగొచ్చావా? అవును, తాగొచ్చావా? తాగొచ్చి పిచ్చోళ్ళ మాట్లాడుతున్నావా? నేను తాగొచ్చాను. వెళ్ళు. నేను పిచ్చోడ్నే, కానీ నువ్వు నా స్నేహితుడివి. కానీ నేను అది నిరూపించాలి. చిన్నపిల్లలా మాట్లాడరా. ఎవడ్రా చిన్నపిల్లాడు? ప్రేమిస్తే నిజంగా పెళ్లి చేసుకోవాలి గాని ఎందుకురా మాతాలయ్యి మార్చుకోవడాలు? ఎందుకురా ఇలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు? నీకేం తెలీదు. బయట జనాలందరూ నీ గురించి చండాలంగా మాట్లాడుతున్నారు. ఏ చంద్ర, ఏట్రా సౌండ్? తగ్గించుకోవచ్చు, తగ్గించా. చంద్ర, ఇదేం బాలేదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. సిలువ, నువ్వే లుచ్చగళ్ళ మాట్లాడుతున్నావు. ఏంట్రా నువ్వు మంచి మర్యాద లేకుండా? తెలీదు గురు, నువ్వు ఉండు. ఆగండి ఆగండి ఆగండి. మీరే చెప్పండి, మతం మారితేనే పెళ్ళవాలని మీ బైబిల్లో ఉందా? ఏ చంద్ర, తాగొచ్చి ఇక్కడ గొడవ చేస్తున్నావా? మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు, లేదంటే తన్ని సరివేస్తాను. ఆగు ఆగు, ఎక్కువ మాట్లాడుతున్నావు. ముసలోడివి, నీతో గొడవేటి ఏళ్ళు ఎళ్ళమంటున్నానా? ఎల్లు మాట వింటాం లేదు. ఆగండి. మతం మారితేనే పెళ్లి చేసుకోవాలని ఏ మతంలోనూ లేదు. ఇష్టపడి వచ్చిన వారికి మాత్రమే ఈ ప్రభు సన్నిధిలో జ్ఞానస్నానం జరుగుతుంది. శిలువ గారు, ఇతను చెప్పేది వింటుంటే మీ మీదే నాకు అనుమానంగా ఉంది. లేదు లేదు ఫాదర్, నేను ఇష్టపడి ఇక్కడికి వచ్చాను. గురు, నువ్వు ఇష్టపడి చేసుకున్నట్టు నాకు తెలుసు. వీళ్ళెవరికి తెలీదు. డబ్బు కక్కుతు పడుతున్నావు అంటున్నారు. ఎవడా అన్నాడు? ఎవడేదో అడ్డమైన మాటలు వాడితే అది వినాల్సిన అవసరం నాకు లేదు. అడ్డమైన మాటలు వినేది నువ్వు కాదు, నేను వింటున్నారా? నటిస్తున్నారా? ఇద్దరు కలిసి నటిస్తున్నారా? అవునరా, మేమిద్దరం నటిస్తున్నాం. నువ్వు వచ్చి డైరెక్షన్ చేయరా. డైరెక్షన్ ఇలాంటి అడుగు తినేదోళ్ళకి పిల్లనెత్తే ఇలాగే దొరుకుతుందని నీకు ముందే చెప్పాను, కానీ నువ్వే నా మాట వినలేదు. ఆ ముసలాడు ఏమంటున్నాడు వింటున్నావా? ఎవరు అడుగు తినేవాళ్ళు? ఎగులు బెతుకులు మింగే మీరు అడుగు తినేవాళ్ళు. మేం కాదురా. ఏంట్రా మాట్లాడుతున్నావు? ఆగండి, నేను చెప్పేది వినండి. దయచేసి ఆగండి, నేను చెప్పేది వినండి. ఆగుతారా? ఆగరా? శిలువ, నేను ఆనాడే చెప్పాను, చట్ట విరుద్ధమైన పనులు నిన్నెప్పుడు వెంటాడుతూనే ఉంటాయని. నువ్వు వినలేదు. ఇప్పుడు చూడు, నీ కూతురు జీవితం ఎలా చిక్కుల్లో పడిందో. ఇది పవిత్ర స్థలం, దీన్ని కళంకపరచకండి. దయచేసి వెళ్ళిపోండి, దయచేసి బయటికి వెళ్ళిపోండి. చూసావా తమ్ముడు, ఇది మనం కట్టుకున్న చర్చి. ఇక్కడి నుంచి మనల్ని బయటికి పోమంటున్నారు. నా తల తీసేసినట్టు అయింది. సార్, నేను చెప్పేది కొంచెం దయచేసి వినండి ప్లీజ్. సార్ ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. నేను అడిగింది తెలుసుకోకుండా కూతుర్ని తీసుకుపోతావురా? కాస్త నోరు పోసుకుంటావా? నీకు అర్థం అవ్వలేదా? కూర్చో. సార్, నిజంగా దీనికి నాకు ఏ సంబంధం లేదు. నన్ను నమ్మండి సార్. మత మార్పుని ఎవరు చెప్పారు? నేను నిన్ను మత మార్పని చెప్పానా? సారా అమ్ముకునే వాడికి జాతీయ మతం ఏంట్రా? నేను వెళ్ళే మార్గం తప్పు కావచ్చు, కానీ నా ప్రాణం పోయినా నా వాళ్ళకి మాత్రం ద్రోహం చేయను. ఏం తెలుసు నీకు? నీకేం తెలుసు? రాముడైనా రాబట్టైనా నాకు ఒక్కనే. సార్ ప్లీజ్ సార్, నేను చెప్పేది కొంచెం. ఇక ఈ విషయాన్ని ఎంతతో వదిలేస్తే మంచిది. నా పేరు సిలువ, ఇది ప్రభువు నిలయం. దీన్ని గౌరవిస్తూ నిన్ను ప్రాణాలతో వదులుతున్నా. ఏడవకండి వదినా, ఏడవకండి. ఎందుకు సార్ ఇప్పుడు 12 సంవత్సరాలుగా కాపు కాసి ఈ రోజు ఆ సిలువగాడు మీ అన్నయ్య చంపేశాడు. వాడి వల్ల నీకు ఏ హాని జరగకూడదు బాబు. ఈ ఊరు వదిలి వెళ్ళిపోదామంటే నా మాట నువ్వు పట్టించుకోవడం లేదు బాబు. భయపడి పారిపోమంటావు వదినా?
చనిపోయింది మా అన్న కాదు, మా నాన్న. వీడిని చూస్తుంటే నీకే అనిపించట్లేదు వదినా? ఆవేశంగా లేదు? నాకుంది. చూడు చూడు చూడు, ఒక్కసారి వీడిని బాగా చూడు. తండ్రి చేతులు పట్టుకుని ఆడుకోవాల్సిన వయసులో పురోహితుల చేతులు పట్టుకుని మరణమంతాలు చెప్తున్నాడు. ఈ శాస్త్రం సంప్రదాయం అంతా నీకోసమే వదినా, నాకొద్దు. ఈ అమ్రోజ్కి తెలిసిందల్లా పాపానికి ప్రాయశ్చిత్తం మరణం. మరణం. నీ నాన్నని చంపిన వాడి వంశాన్ని నీ బాబాయ్ చంపుతాడ్రా. గురు అచ్చం తనకి తన బాపులకిలే వచ్చాయి. వెంటనే రూముకెళ్ళి ఒక పెగ్గేసి అప్పుడు బాగా ఆలోచిద్దాం.